అందరికీ నమస్కారం. కూటమి సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా వైరల్ గా వస్తున్న వార్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే చాలా సమస్యలు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తమ క్యాడర్ ని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళే జగన్ మళ్ళీ వస్తే ఏమవుతుంది అంటూ ఆయన ఛానల్లోని కమెంట్ చేసినటువంటి పరిస్థితి. అంతకుముందు నారా లోకేష్, చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని ఇండస్ట్రియలిస్టులు అడుగుతున్నారు, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళంతా ఈ ప్రశ్న ముందు వేస్తున్నారు అంటూ మాట్లాడినారు. ఇంకా నిండా అధికారం సంపాదించి 1 సంవత్సరం కూడా గడవలేదు, అది కూడా అనూహ్యమైనటువంటి మెజారిటీతో దక్కినటువంటి గెలుపు. అయినా సరే మళ్ళీ జగన్ వస్తే ఏమవుతుందో, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేటువంటి ఆందోళన టీడీపీ పార్టీలో అడుగడుగునా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆ పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. టీవీ ఛానల్లో నిన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ అంశాన్ని ప్రస్తావించారు. జగన్ గారు మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటి అని అందరూ మమ్మల్ని అడుగుతున్నారంటూ ఒక టీడీపీ ఎమ్మెల్యే ఓపెన్ గా ప్రస్తావించడాన్ని ఏమనాలి? అసలు జగన్ గారు మళ్ళీ వస్తాడు అనేటువంటి ప్రశ్నే టీడీపీని వెంటాడుతుందంటే వీళ్ళు ఎంతగా అభద్రతా భావంతో ఉన్నారో అర్థమవుతుంది. ఆ పార్టీ సోషల్ మీడియా నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకు ఈ జగన్ జ్వరం వెంటాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకని? ఇది ఇంకా 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి, ఇప్పటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో ఎవరికి తెలియనట్టు పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది ధీమాతో తమ పార్టీని బలపరుచుకునేలా, తమ మరింత బలపడేలా రాజకీయాలు చేయాల్సిన దశలో టీడీపీ ఎందుకని ఇంతగా నీరు గార్చిపోతుంది? ఆ పార్టీ శ్రేణులు ఎందుకని ఆ భయం వెంటాడుతుంది? నాయకులు కూడా అదే జగన్ భయం ఎందుకని కలవరం కలిగిస్తుంది? ఏమైనా రాజకీయ తప్పిదాలు పాల్పడుతున్నారా? అధికారంలో అనేక అక్రమాలు యథేచ్ఛగా పాల్పడుతున్నారా? అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారా? అందినంత దోచుకుంటున్నారా అనే ప్రయత్నంలో మీరు ఉన్నారా? అలాంటివి ప్రయత్నాలు ఉంటేనే మాత్రమే జగన్ భయం ఉంటుంది. జగన్ వస్తే ఏం చేస్తారో అనేటువంటిది ఆందోళన కలుగుతుంది. ఇలాంటి ఏమీ లేకుండా జనం సమస్యల మీద ప్రభుత్వం పరంగా చేయగినంత చేస్తూ ముందుకు సాగితే మా పార్టీ పేరు విన్నా, మా జెండా చూసినా మీకు నిద్ర కూడా రాదు. ఓకే, లేకపోతే ఇప్పుడు పట్టున్నది అని చెప్పి ఇప్పుడు అధికారాన్ని పూర్తిగా అనుభవించేసి దాన్ని తగ్గట్లుగా అడ్డు వచ్చినట్టు ఉన్నవన్నింటినీ సాహా చేసుకుంటే అనుగుణంగా వివరిస్తున్నాం వల్లే ఇప్పుడు అందులో భయం వెంటాడుతున్నట్లుగా కనిపిస్తుంది. కనిపించేది ఏంటి? వైఎస్ఆర్ విగ్రహాలు చూస్తేనే మీకు ఉచ్చబడుతుంది. ఈ కూటమి వాళ్ళకి జగన్ వస్తే మళ్ళీ వీటన్నిటిని తిరగదోడి వీటన్నిటిని మీద అనేక రకాల కేసులు కానీ ఇతర పార్టీలో కానీ ప్రతీకారం పూనుకుంటే మన పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అట్టడుగు కార్యకర్త నుంచి వాళ్ళ అధిష్టానం వరకు అనువున వెంటాడుతున్నటువంటి వ్యవహారం. మరి ఇది ఎంత కాలం ఈ రీతిలో సాగుతుంటే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఇంకా పాలన మీద దృష్టి ఎక్కడ పెడతారు? మా వైసీపీ పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి భయం ఉన్నటువంటి వాళ్ళు ఇక పరిపాలన ఎంత సమర్థంగా చాటగలరు? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, కూటమి పక్షాల ప్రభుత్వాన్ని, పెద్దలకి అందరికీ ఉన్నటువంటి అభద్రత. ఈ అభద్రతతోనే ప్రభుత్వంలో పూర్తిగా పట్టు సాధించలేకపోతుంది. థ్యాంక్ యూ. ఇట్లా మీ పి కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.